ఛత్తీస్గఢ్లో భారీ డ్రగ్స్ రాకెట్ బయటపడింది. దుర్గ్ జిల్లాలోని ఒక వ్యవసాయ పొలంలో అక్రమంగా గంజాయి సాగు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సుమారు 100 ఎకరాల వ్యవసాయ భూమిలో పంటల మధ్య గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పొలానికి ఎవరూ లోపలికి రాకుండా బౌన్సర్లను కూడా నియమించుకున్నట్లు వెల్లడైంది. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కలిసి భారీ ఆపరేషన్ నిర్వహించారు. దాడుల్లో సుమారు 8 కోట్ల విలువైన గంజాయి పంటను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో స్థానిక రాజకీయ నాయకుడు వినయ్ తామ్రాకర్ సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్లో భారీ డ్రగ్స్ రాకెట్ బయటపడింది. దుర్గ్ జిల్లాలోని ఒక వ్యవసాయ పొలంలో అక్రమంగా గంజాయి సాగు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సుమారు 100 ఎకరాల వ్యవసాయ భూమిలో పంటల మధ్య గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పొలానికి ఎవరూ లోపలికి రాకుండా బౌన్సర్లను కూడా నియమించుకున్నట్లు వెల్లడైంది. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కలిసి భారీ ఆపరేషన్ నిర్వహించారు. దాడుల్లో సుమారు 8 కోట్ల విలువైన గంజాయి పంటను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో స్థానిక రాజకీయ నాయకుడు వినయ్ తామ్రాకర్ సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ కొనసాగుతుంది.